ప్రకాష్ రాజ్ ఒక అటెన్షన్ సీకర్, మంచి సినిమా యాక్టర్గా ఆయనకు మంచి అటెన్షన్ ఉంది. కాకపోతే సామాజిక అంశాలలో వామపక్ష భావజాలం అనాలా, లేకపోతే అందరిది ఒక దారి అయినప్పుడు ఆయనది ఒక దారి. ఆయన దారిలో ఉండేటటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందులో తాజాగా చేసుకొచ్చినటువంటి వ్యాఖ్యలు బీఫ్ గురించి మాట్లాడినటువంటి వ్యవహారాలకు సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన దేశం నుండి ఎగుమతి బీఫ్ అంటే గేదె మాంసం, గోమాంసం కాదు. ఎక్కువ గోమాంసాలు అన్నటువంటిది అక్కడ ఉంటాయి, ఇక్కడ గేదె మాంసాలు ఎక్కువగా చేస్తుంటారు. గోవుని కోయడం, అమ్మడం రెండు కూడా భారత్లో గోవధ నిషేధ చట్టం 1958 ప్రకారం నేరం. దాన్ని చాలాసార్లు సవరించి ఇప్పుడు వాటిని చేసే ప్రయత్నం చేసుకొస్తున్నారు. భారత్లో ఉన్న బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీస్ కూడా కంపెనీ పరిధిలోకి వస్తాయి. అక్కడ యజమాని పేరు, మేనేజర్ పేరు, వర్కర్స్ పేరు డిస్ప్లే చేయాల్సిందే, లేకపోతే కంపెనీని మూసేస్తారు. కులం పేరు ఏ కంపెనీ వాడు రాయడు దానికి. అంటే ఇప్పుడు ఏది కావడి యాత్ర సందర్భంగా పేర్లు అడిగినప్పుడు బీఫ్ ఫ్యాక్టరీలకు పేర్లు ఎందుకు పెట్టలేదు అన్నటువంటి సందర్భంలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. కాబట్టి ఆయన గుర్తుపెట్టుకునేటటువంటి ఉద్దేశం ఉండదు, ఆయన చెప్పాలనుకుని చెప్పేస్తాడంతే.